జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. అటు పారిశ్రామికంగాను ఇటు టెక్నాలజీ పరంగాను భారత్ ఎంతో వేగంగా ముందుకైతే దూసుకుపోతుంది. అంతేకాకుండా మన దేశంలో పరిశోధనలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. తద్వారా కొత్త కొత్త టెక్నాలజీలను మన దేశం అయితే రూపొందిస్తుందన్నమాట. దీంతో విదేశీయుల కన్ను మన మీద అయితే పడింది. ఎందుకంటే మనం ఎదుగుతున్నాం కదా. మన దేశ టెక్నాలజీలను దొంగిలించడానికి విదేశీయులు రకరకాల ప్రయత్నాలన్నీ కూడా చేస్తారు. అందుకు గూఢచర్యాన్ని కూడా నిర్వహిస్తున్నారన్నమాట. దీంతో మన దేశంలో రోజు రోజుకు ఈ గూఢచర్యం చేసే వాళ్ళ సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. ప్రస్తుతం కొన్ని వందల సంఖ్యలో ఈ గూఢచారులు మన దేశం మీద కన్నేశారు. మన టెక్నాలజీలను దొంగలించడానికి విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేస్తారు. ఇందుకోసం వీళ్ళు జిహాదీలను కూడా ఉపయోగించుకుంటున్నారన్నమాట. ఇక ఈ జిహాదీల విషయానికి వస్తే వీళ్లకు దేశం, అభివృద్ధి, మానవత్వం, మంచి చెడు, విచక్షణ, జాతీయ భద్రత అంటే ఏంటో కూడా తెలియదు. అసలు తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా వీళ్ళు చేయరనమాట. ఎంతసేపటికి మత పిచ్చితోనూ డబ్బు కోసం మన దేశాన్ని ఈ విదేశీయుల దగ్గర తాకట్టు పెడతా ఉంటారనమాట. ఈ దరిద్రులు పుట్టేది మన భారతదేశంలోనే, పెరిగేది మన భారతదేశంలోనే. ఉచితంగా ప్రభుత్వ పథకాలను పంది కుక్కులాగా దొబ్బి తినేది కూడా మన భారతదేశంలోనే. అర్థమవుతుందా? సరే, కానీ ఈ జిహాదీలకు మాత్రం మన దేశం అంటే పట్టదు. వీళ్ళకి ఎంతసేపటికి పక్క దేశాల మీదనే ప్రేమ అంతా కూడా. ఆ పాకిస్తాన్ బుడ్డినాహను, ఈ బంగ్లాదేశ్కి ఏదో పట్టుకొని ఊగులాడను, దీంతోనే సరిపోతుంది అనమాట. ఎంతసేపటికి వాళ్ళ మీదనే ప్రేమ. భారత మాతాకి జై అనమంటే వీళ్ళకి నోరు రాదు, కానీ పాలస్తీనాకైతే జిందాబాదులు కొడతారు, పాకిస్తాన్కి జిందాబాదులు కొడతారు. వీళ్ళదో బతుకంటే వీళ్ళు మనుషుల. మన దేశం మీద ప్రేమ, గౌరవం అనేటి ఎంత మాత్రం కూడా ఉండవు. ఎంతసేపటికి చెప్పినా కదా మత పిచ్చితో ఊగిపోతూ ఉంటారు. అసలు వీళ్ళ పెంపకాలు కూడా అట్టే ఉంటాయి. వీళ్ళ బతుకులు చేయడం, వీళ్ళ పెంపకాలే అట్ట. ఇకపోతే వీళ్ళ జిహాదీ సమాజంలో ఎన్ని వెధవ పనులు చేస్తే వాళ్ళంత గొప్పవాళ్ళు అనమాట. అర్థమైందా? ఇక ఈ జిహాదీ ముండాకుడుకులు డబ్బు కోసం, మతం కోసం ఏమి చేయడానికైనా కూడా సిద్ధంగా ఉంటారు. ఈ క్రమంలోనే మరో అతిపెద్ద జిహాదీ గాడిని మన కేంద్ర ఏజెన్సీలు అయితే పట్టుకున్నాయి. అది కూడా ఒక న్యూక్లియర్ గూఢచారి అవతారం ఇచ్చినటువంటి జిహాదీ అనమాట. వీడేదో అల్లాటప్పా గూఢచారి కాదు. చూడండి కావాలంటే మీరే. ఏకంగా మన న్యూక్లియర్ రహస్యాలను మొత్తాన్ని కూడా విదేశాలకు అమ్మేయాలని చెప్పి చూశాడు. అది కూడా మరో జిహాదీ దేశమైనటువంటి ఇరాన్కు. అంటే ఇప్పుడు మనకి ఇరాన్ దేశంతో కాస్త కూస్త సంబంధాలు ఉన్నాయి, లేవని చెప్పి నేను అనడం వల్ల. అయినా కూడా వాళ్ళ బుద్ధి అయితే పనిచుకోరు. వాళ్ళు చేసే పనులన్నీ కూడా చేస్తానే ఉంటారనమాట. ఇది కూడా అట్టాడిదే. ఇక అసలు విషయానికి వస్తే అఖ్తర్ కుతుబుద్దీన్ హుస్సేని. నిజానికి వీడి అసలు పేరు కూడా ఇది కాదు. వీడు పెట్టుకున్నటువంటి పేరు అన్నమాట ఇది. వీడిది జంషెడ్పూర్. వీడు ఇరాన్ గూఢచారులతో చేతులు కలిపినాడు అనమాట. ఇక ఈ క్రమంలో భాగంగా ఈ జిహాదీగాడు అఖ్తర్ కుతుబుద్దీన్ హుస్సేని పేరు మీద ఒక నకిలీ శాస్త్రవేత్తగా మారిపోయినాడు. అది కూడా అణుశాస్త్రవేత్తగా నటించడం మొదలుపెట్టాడు. ఇక మన దేశంలో అతిపెద్ద అణుస్థావరమైనటువంటి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కి చేరుకున్నాడు అనమాట. అక్కడే అణుశాస్త్రవేత్తలను పరిచయం చేసుకొని తాను కూడా ఒక అణుశాస్త్రవేత్తనని చెప్పి నమ్మించాడు. కనీసం శాస్త్రవేత్తలు అంటే ఎన్ని తెలివితేటలు ఉంటాయా? అంత ఈజీగా ఒక డెకైట్ ముండా కొడుకుని ఎట్లా నమ్ముతారా? నమ్ముతారా మాదిరిగాను అంటాలే. ఎవడైనా మా నమ్ముతాడా? ఇక ఎలా దూరినాడో కానీ మన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లోకి దూరిపోయినాడు. ఇక్కడ మన లోపాలు, మన తప్పిదాలు కూడా ఉండాల అంటే వాడికి సపోర్ట్ చేసే దరిద్రం ముండా కొడుకు ఇక్కడ ఎవడో ఉన్నాడు ఒకడు. లేకపోతే అంత ఈజీగా ఈడెట్ల లోపలికి పోగలిగినాడు. ఇప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీలోకే లోపలికి పోవాలంటే ఇప్పుడు ఆ ఫింగర్ వేయడము ఇదంతా ఉంటుంది. అవునా కదా? అటాడి నువ్వు ఏకంగా వాడికి వినాడంటే నీకు ఎట్లా పోగలుగుతారు అంత ఈజీగా? మన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించినటువంటి సున్నితమైనటువంటి సమాచారాన్ని అలాగే మ్యాప్లను దొంగిలించాడు. అసలు చూడండి, మీరు ఒకసారి ఆలోచించండి. ఆడికి పోవడం ఒక ఎత్తు అయితే మళ్ళా ఆడ విలువైనటువంటి సమాచారాన్ని మళ్ళా దొంగిలించడం ఎట్లయా పాసిబుల్ అదే? ఇక ఈ అఖ్తర్ కుతుబుద్దీన్ హుస్సేని అనే పేరుతో తిరుగుతున్నటువంటి ఈ వ్యక్తిని గత వారం ముంబై పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తే ఆ దర్యాప్తులో అనేక కీలకమైన అలాగే సున్నితమైనటువంటి విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం అరెస్ట్ అయిన నిందితుడి దగ్గర నుంచి అణు కార్యక్రమాలకు సంబంధించినటువంటి కీలకమైన డేటాతో పాటు భారత అణు కేంద్ర ప్రాంతాల్లో సూచించేటటువంటి 14 మ్యాప్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏం చేయాలి చెప్పండి? అంటే
ఇప్పుడు మన దేశం కోసం ఆలోచన చేస్తున్నాం, పని చేస్తున్నాం, బాగానే ఉండాలి. కానీ మన చుట్టూ ఉంటూనే ఏదా ఈ దరిద్రపుట్ట దేశాలకు, ఈ మతపిచ్చి దేశాలకు వాళ్ళకు సపోర్ట్ చేసే ఉండాకూడదు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఏం చెప్పాలా, ఏం చేయాలి? ఇట్లా ఆనందాన్ని పెట్టుకుని మనం ఎట్లా దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలా? కాదు, పాలు దాగి రొమ్ము కుద్దడం అంటే ఇది కాదా? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇంతకంటే హీనమైన ముండాకుడుకులు, ఇంతకంటే జాతి తక్కువ ముండాకుడుకులు ఎవరన్నా ఉంటారా అంటాలే. ప్రస్తుతం ఈ పత్రాలలో ఏమైనా అతి కీలకమైనటువంటి సమాచారం ఉండదా అనేటటువంటి కోణంలో మన భద్రతా ఏజెన్సీలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. వీడు గత కొన్ని నెలలుగా అనేక అంతర్జాతీయ ఫోన్ కాల్స్ కూడా చేసినట్టు తెలుస్తుంది అనమాట. అంటే వీడితో మాట్లాడినాడో ఏమేమి షేర్ చేసినాడో తెలియదు కదా. ఆ కాల్స్ వివరాలను ప్రస్తుతం పోలీసులు అయితే విశ్లేషిస్తున్నారనమాట. అంటే ఎంక్వైరీ చేస్తున్నారు. దర్యాప్తు ప్రకారం ఈ అఖ్తర్కి విదేశీ నెట్వర్క్లతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారనమాట. జంషెడ్పూర్కు చెందినటువంటి ఈ వ్యక్తి నకిలీ పాస్పోర్ట్తో కొంతకాలం దుబాయ్లో ఉన్నాయంట. ఇది నకిలీ పాస్పోర్ట్తో అక్కడ ఏమేదో పనులు చేశాడో ఏమో తెలియదు. కానీ ఆ దుబాయ్ అధికారులు వీడిని తరివేశారు అక్కడి నుంచి, దుబాయ్ నుంచి. మళ్ళా ఒక కొత్త నకిలీ పాస్పోర్ట్లు సృష్టించి మళ్ళీ దుబాయ్ పోయి మళ్ళీ ఇరాన్ లాంటి దేశాలకు ప్రయాణించినట్టు అధికారులు అయితే గుర్తించారనమాట. ఇక ఈ ఇరానియన్ గూఢాచార సంస్థలతో చేసినటువంటి ఒప్పందం ద్వారా పొందినటువంటి డబ్బును విదేశాల్లో పెట్టుబడులుగా పెట్టినట్టు సమాచారం అయితే వస్తుందన్నమాట. అంటే దేశానికి నమ్మక ద్రోహం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బులు తీసుకుపోయి విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాడంట. ఏం చెప్పాలి చూడండి, ఇంకా ఏం మాట్లాడదాం ఆలోచించండి ఒకసారి. గూఢచర్య కార్యకలాపాలు అలాగే నకిలీ పాస్పోర్ట్ రాకెట్ నడిపినటువంటి కేసులో ఈ అఖ్తర్గాడి సోదరుడైనటువంటి మహమ్మద్ ఆదిల్ హుస్సేనిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రాష్ట్ర ప్రదేశంలో విచారిస్తున్నారనమాట. అంటే అన్నదమ్ములు ఇద్దరు కూడా డెకాయిట్ ముండాకుడుకులే. చెప్పినా కదా, స్వభావం అట్టాడిది, జాతి అట్టాడిది. మొత్తం మీద మన దేశ అణురహస్యాలను విదేశాలకు వెళ్లకుండానే మన కేంద్ర ఏజెన్సీలు అలాగే ముంబై పోలీసులు కలిసి ఈ జిహాదీలను అరెస్ట్ చేసి ఇప్పుడు ఉతికి ఆరేస్తారు. అది విషయం. ఏమి జరిగిందో ఏమి జరుగుతుందో ఇంకొక అప్డేట్ వస్తాయి కానీ తెలియదు. లేకపోతే ఏంది ఇదంతా చెప్పేదేమని, మన చుట్టూరా కూడా జరిగేదంతా కూడా నిజం కాదు. అర్థమవుతుందా? చాలా లోపాలు ఉన్నాయి. మనలో ఉంటూనే దేశానికి ద్రోహం చేసే వాళ్ళకు అమ్ముడు పోయే దరిద్రపు ముండా కొడుకులు చాలా మంది ఉంటారు. ఏం మాట్లాడదాం? ఇంకా వాళ్ళు ఏం చేస్తే తప్పు, ముక్కలుగా చేసినా కూడా తప్ప ఏమన్నా పాపమా? కానే కాదు. ఆ విధంగా చేయకపోవడమే పాపం, నేరం. అవునా కదా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.